అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. మధుర స్వప్నం నవల చదువుతున్నాను. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. పల్లెటూరులో రాధ వరండాలో పడకుర్చీలో కూర్చుని ఉంది. రాధ కళ్ళు దూరంగా చెట్ల చాటున అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తున్నాయి. రాధకి కృష్ణ సైకిల్ మీద వస్తున్నట్టే ఉంది. అంతలోనే ఆ దృశ్యం కరిగిపోతోంది. చెట్ల ఆకుల కదలిక. నువ్వెంత పిచ్చిదానివి, నీకోసం కృష్ణ వస్తాడా అని వెక్కిరిస్తున్నట్టు నవ్వుతున్నట్టుగా అనిపిస్తోంది. నేను పిచ్చిదాన్ని, చాలా పిచ్చిదాన్ని, రాధ కళ్ళు మూసుకుంటూ అనుకుంది. మూసుకున్న రాధ కళ్ళ ముందు కృష్ణ, కళ్యాణి ఆనందంగా తిరుగుతున్న దృశ్యాలు అనేకం కనిపిస్తున్నాయి. రాధకి దుఃఖం వచ్చింది. పెదవి ఎంత బిగబట్టినా కనురెప్పలలో తిరగబడి కన్నీళ్లు బయటికి వస్తున్నాయి. అయిపోయింది, అంతా అయిపోయింది. తన జీవితం ఒక మామూలు ఆడపిల్ల బ్రతుకులా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ ప్రపంచంలో భర్తని వదిలేగా పుట్టింటికి చేరిన వేలాది మంది ఆడపిల్లల్లో తను ఒకరుగా అయిపోయింది. ఇలా ఎందుకు అయింది? ఇదంతా తన తెలివి తక్కువతనమా, తన సంస్కార లోపమా? ఎందుకిలా అయింది? కృష్ణతో తన జీవితం ఎంత ఆనందంగా మొదలైంది. ఆ అనుభూతి ఎంత అనిర్వచనీయమైనది. అతని జీవితంతో తన జీవితం పనవేసుకుని భవిష్యత్తు అంతా ఒక మధుర స్వప్నంలా ముగిసిపోతుందని నమ్మింది. అతను మగవారిలో మణిపూస అని, ఒక మహోన్నతమైన వ్యక్తి అని అనుకుంది. రాధకి తన మీద తనకే అంతులేని కోపం వస్తోంది. కృష్ణ తనని మోసం చేయలేదు. తన మనసే తనని బాగా మోసం చేసింది. ఈ పాపిష్టి మనసుకి ఊహలు, ఆశలు మహా ఎక్కువ. ఈ ఆశాభంగానికి కారణం ఎవరో కాదు, తనే. ఈ శిక్ష తనకి పడాల్సిందే. రాధ కళ్ళు తుడుచుకుంది. ఆకాశం వైపు చూస్తున్న రాధకి ఎందుకోగానే తనకి ఈ శరీరం భారంగా, దీనిమీద అసలు ఇచ్చలేనట్లుగా అనిపించసాగింది. ఇది ఒక పంజరంలా తన ప్రాణాన్ని బంధిస్తోంది అనే వేదన కలిగింది. చావు తనకి సరైన విశ్రాంతి అనిపించసాగింది. ఈ ఊరు వచ్చి అప్పుడే ఇన్ని నెలలు అయింది. రోజు ప్రతిక్షణం కృష్ణ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. అతను రాలేదు. కనీసం ఒక చిన్న ఉత్తరమైనా రాయలేదు. అతని మౌనం విషంలా రాధ ప్రాణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంత లెక్క లేకుండా పోయిందన్నమాట. అంత పీడ విరగడైనట్టుగా అనిపించింది కాబోలు. తను చచ్చిపోతే అతనికి ఇంకా హాయిగా ఉంటుందేమో. అతను కోరుకునేది అదేనేమో. చిచి, అతని జీవితంలో తను ఎంత ఆటంకం అయిపోయింది. నిజమే, ఇందులో అతని తప్పేం లేదేమో. నేను పల్లెటూరు దాన్ని. అతని జీవితంలో అతను నిలబెట్టిన అంతస్తులో నిలబడలేకపోయాను. అతనికి తన భార్య సరదాగా అందరిలోకి బయటికి రావాలని ఉండేది. తనకి మొహమాటంగా అనిపించేది. అతనికి కళ్యాణి సరైన జోడు. కళ్యాణి హొయలు, సొగసు అతనికి సరిగా సరిపోయిన వ్యక్తి అయింది. రాధ గుండెల నిండా బేలతనం పొంగి పొరలిపోతోంది. నేనేం చేశాను? అది నా నేరమా? నేను పుట్టి పెరిగిన పరిస్థితులు అవి అని అనుకోసాగింది. అమ్మకి నేనేమని సమాధానం చెప్పాలి? అన్నయ్యకి ఏమని చెప్పాలి? మౌనంగా మృత్యువుని వరించడమే దీనికి పరిష్కారం. దీనికి ఇంకో మార్గం లేదు అనుకోసాగింది. పరధ్యాసగా చూస్తున్న రాధ కళ్ళు అడుగుల చప్పుడుకి తిరిగి చూశాయి. దూరంగా ఇంటి ముందున్న కాలువ మీద తాటిబొండ్లు దాటి ఒక యువతి నడిచి ఇటే వస్తోంది. నల్లటి చారల అంచుతో ఆకుపచ్చ చీర కట్టుకున్న ఆ యువతి ఎవరు? రాధ ఉలికిపాటుగా పడకుర్చీలో లేచి కూర్చుంది. అప్పటికే తాటిబొండ్లని దాటిన కళ్యాణి సరాసరి మెట్లెక్కి రాధ దగ్గరికి వచ్చింది. రాధ కుర్చీలోంచి చివ్వున లేచింది. ఆవేశంతో వణికిపోతూ, నువ్వా? ఇక్కడికి వచ్చావా? ఏం కావాలని వచ్చావు? ఏం చూడాలని వచ్చావు? అంది. రాధ ముఖం ఎంత ఆవేశంగా ఉందో కళ్యాణి ముఖం అంత ప్రసన్నంగా ఉంది. రాధ, నేను చేయాల్సిన ఆఖరి పని, చూడాల్సిన చివరి దృశ్యం మిగిలి ఉంది
అందుకే వచ్చాను. నీకు కావలసింది నా ప్రాణాలు, నువ్వు చూడాల్సింది నా శవం, అంతేనా? అందుకేనా వచ్చావు? నా ప్రాణమైన కృష్ణనే నా నుంచి కొల్లగొట్టావు. నేను ఇంకా బ్రతికి ఉంటాననే అనుకుంటున్నావా? నీ ఆనందానికి అడ్డు వస్తానని అనుకుంటున్నావా? రాధా, నా చావు చూసే వెళ్దుగానివి. నేను దానికి తయారుగానే ఉన్నాను. కానీ ఒక్క మాట, అది నా కళ్ళెదుటికి వచ్చావు కాబట్టి అడుగుతున్నాను. నీకేం తక్కువ? అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి నీకు. మీ నాన్న కోటీశ్వరుడు. కోట్లు గుమ్మరించి కోరుకున్న వాడిని భర్తగా పొందగలిగేదానివి. నీకు నా భర్తే కావలసి వచ్చాడా? రాధా, ఆగు, నేను అడిగిన దానికి జవాబు చెప్పు. నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చేయలేవు. ఇందులో ఆయన తప్పేం లేదు. మీ ఇంటికి డాక్టర్గానే వచ్చారు. ఆ రోజు గణపతి పరిగెత్తుకు వస్తే నేనే స్వయంగా ఆయనను పంపాను. ఆయన నిన్ను అందరి పేషెంట్లని చూసినట్టే చూశారు. నువ్వే నీ అందంతో, నీ చతురతతో ఆయన మీద వల వేశావు. జబ్బు అంటూ సాకు పెట్టి అడుగడుక్కు ఆయన్ని ఇంటికి రప్పించుకున్నావు. ఆయన మాట చివరికి కంటి చూపు కూడా నాకు దక్కకుండా చేశావు. ఆయనకి ఒక ఇల్లు, భార్య ఉందని తెలిసి కూడా ఆయనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఛీ, నువ్వు కూడా ఒక ఆడదానివేనా? రాధా, ఎన్ని మాటలు అన్నావమ్మా? ఎందుకంత తొందరపడుతున్నావు? నోరు జారిన మాటని వెనక్కి తీసుకోలేం. ఆరిపోయే దీపాన్ని కొంచెం ఓపికతో చూస్తే ఏమవుతుంది? చాలే నీ మాటలు. అవును రాధా, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. అది నీకు చెప్పినా అర్థం కాదు. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు. కానీ దేవుడు లాంటి డాక్టర్ గారిని మాత్రం అనుమానించకు. ఆయన మనసులో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో నీకు తెలియదు. ఎవరైనా తెలియకుండా, కోరుకోకుండా ప్రేమించబడటం ఎంతో అదృష్టం. ఆ అదృష్టం నీ ఒక్కదానికే దక్కిందమ్మా. అవును, నేను అదే గర్వించాను, అదే మురిసిపోయాను. కానీ ఆ ప్రేమలో నేనెప్పుడూ భాగం పంచుకోలేదు. కృష్ణ నా పట్ల చూపించింది జాలి, కేవలం జాలి మాత్రమే. అది నీకు చెప్పి వెళ్ళటానికి వచ్చాను. రాధ ఆశ్చర్యంగా చూసింది. కళ్యాణి చెప్పింది, అవును, జాలి, అంతే. ఎందుకంటే ఆయన ఒక్కరికే తెలుసు చావు నన్ను తరుముకు వస్తోందని. నాకు బ్రెయిన్ ట్యూమర్ రాధా. ఇవి చూడు. కళ్యాణి బ్యాగ్లో నుంచి రిపోర్ట్స్ తీసి ఇచ్చింది. చూడు రాధా, ఇవి నా జీవితానికి శాసనపత్రాలు. అందుకే ఏ క్షణంలోనైనా మృత్యువు చుట్టుముట్టే రోగిని. ఒక్క క్షణమైనా నవ్వించగలిగితే చాలు అనే దయగల డాక్టర్గా ప్రవర్తించారు. కళ్ళ ముందే కన్న కూతురు రాలిపోతుందని తెలిస్తే డాడీ గుండె ఆగిపోతుందని నేను నవ్వుతూ నాకే రోగం లేనట్టే నటించాను. నా నవ్వులకి నాన్న మురిసిపోయారు. ఆయన కూడా మాతో పాటు నవ్వేవారు. నా జీవితంలో మృత్యువు ఆడుతున్న ఆటని కప్పిపుచ్చడానికి నేను, డాడీ, డాక్టర్ గారు ఒకరిని నమ్మించడానికి మరొకరు ఆడుకున్న ఆట ఇది. ఇందులో నువ్వు అనే దానివి ఒకదానివి ఉన్నావని, ఇది నీకు ప్రాణాంతకం అవుతుందని నేను ఊహించలేకపోయాను. రాధా, పగవాళ్ళకి కూడా నాలాంటి దౌర్భాగ్యపు స్థితి రావద్దు. ఏ మనిషికైనా కలిసి వచ్చే అదృష్టం ముందు తెలిస్తే బాగుంటుందేమో కానీ కబలించే మృత్యువు గురించి ముందు తెలియకూడదమ్మా. ముంచుకు వచ్చే మృత్యువుని ముఖం వెనుక దాచిపెట్టి కావలసిన వాళ్ళ దగ్గర నవ్వుతూ నటిస్తూ బ్రతకటం కంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. నాకు సాయం చేయబోయిన డాక్టర్ గారికి నా మూలంగా జరగకూడని అన్యాయం జరిగిపోయిందని తెలిసి నీకు ఇదంతా చెప్పి క్షమాపణ కోరడానికి వచ్చానమ్మా. ఆ కాగితాలు పరిశీలనగా చూసిన రాధ నివ్వెరపోయినట్టుగా తలెత్తింది. రాధ కళ్ళ ముందు అలముకున్న మబ్బులేవో తొలగిపోయినట్టుగా అయింది. అవును, నిజమే. కళ్యాణి కళ్ళ కింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి.
అనారోగ్యం నీడలు ఆ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్యాణి అంది, చూడు రాధా, నువ్వు అన్నావే నాకు కోట్లు ఉన్నాయి అని. ఆ కోట్ల రూపాయలు నాకు ఆనందం ఇవ్వగలవా చెప్పు? ఒక్క నిమిషం నాకు ఆయుర్దాయం పెంచగలవా? అంతెందుకు, అందరు ఆడపిల్లలకి తీరే అతి మామూలు కోరిక ఒక పచ్చటి తాడు, ఒక ప్రేమించే మనసు. నాకు ఇవ్వగలవా రాధా? ఈ ప్రపంచంలో ఈ కోట్ల రూపాయలు కొనలేనిది మనసున్న మనిషిని. అలాంటి మనిషిని అవలీలగా అందుకున్న అదృష్టవంతురాలివి. ఆ మనిషిని అనుమానించి ఆ అదృష్టానికి దూరం కాకు. కళ్యాణి, ఏమిటిది ఏమిటిది? రాధ అయోమయంగా చూసింది. ఇది నువ్వు తెలుసుకోవలసిన నిజం. ఇప్పటికైనా నువ్వు ఈ నిజం తెలుసుకొని కృష్ణ మనసుని అర్థం చేసుకో. రాధ కంపిస్తున్న స్వరంతో అంది, నేనేం చేశాను? ఆయనని అనుమానించాను. కళ్యాణి, నువ్వు నన్ను క్షమించినా ఆయన క్షమించరు. ఆయనకి భార్య అని చెప్పుకునే అర్హత నాకు లేదు. ఇంతలో కారు ఆగిన చప్పుడైంది. కళ్యాణి తిరిగి చూసింది. కారు దిగి కృష్ణ వచ్చాడు. అతని వెంట ఆనంద్ దిగుతున్నాడు. కృష్ణని చూడగానే రాధ పరిగెత్తింది. కృష్ణ కూడా ఆతృతగా వచ్చాడు. ఏవండి? రాధ ఏడుస్తూ అతనిని చూసింది. రాధ, ఎంత పని జరిగింది? అతను రాధనే చూస్తూ అన్నాడు. నన్ను క్షమించండి. రాధ, నేనే నిన్ను అడగాలి. ఎంత పని జరిగింది రాధ? అతని చేతులు రాధను చుట్టేసినాయి. నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేశానా నేను? అతని కంఠం పూడుకుపోయినట్టు అయింది. కళ్యాణి ఆ ఇద్దరినే చూస్తోంది. వారి అనురాగాల్ని చూస్తోంది. వారి ఏకత్వాన్ని చూస్తోంది. కళ్యాణికి కళ్ళల్లో నీటి పొరలు కమ్మినాయి. ఆ ఇరువురిని అలా చూస్తుంటే కళ్యాణికి ఎంతో ఆనందంగా అనిపించింది. తన జీవితంలో ఏనాడూ చూడని ఓ అపురూపమైన దృశ్యం చూస్తున్నట్టు అనుభూతి కలిగింది. రాధ ఏడుస్తూ అతని పాదాల దగ్గర కుప్పలా కూలిపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.